Next second one. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree touches the ground, making an angle 30 degrees with it. The distance between the foot of the tree to the point where the top touches the ground is 8 meters. Find the height of the tree. ఏమర్థమైంది? ట్రీ ఉంది, బ్రేక్ అయింది. ఆ బ్రేక్ అయిన పార్ట్ అంటే టాప్ ఉంటుంది కదా, అంటే ఏంటి ఇలా ఉండేది ఏమైపోతుంది, కింది పడి. ఓకేనా? సో టచెస్ ఇట్లా పడిపోయినప్పుడు ఏమైతే గ్రౌండ్ మీద నిలబడేది. సో ఆ టాప్ అనేది ఏమైంది, గ్రౌండ్కి టచ్ అయింది. టచెస్ ద గ్రౌండ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ టు ద పాయింట్ వేర్ ద టచెస్ ద గ్రౌండ్. అంటే ఏంటి, ఇక్కడ ఇట్లా ఉన్నది ఏమైందంటే బెండ్ అయిపోయింది. బెండ్ అయిపోయి ఏమైంది, ఇలా పడిపోయింది. ఇలా వచ్చింది ట్రీ. ఇట్లా ఉన్న ట్రీ ఏమైపోయింది, ఇలా పడిపోయింది. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు ఏమైంది, ఇక్కడ గ్రౌండ్కి టచ్ అయిపోయింది. ఇక్కడ ఓకేనా, ఇక్కడ ఉన్నది ఇక్కడ టచ్ అయిపోయింది. ఓకేనా? సో ఇంకా డిస్టెన్స్ ఉంది కదా ఇక్కడ. సో ఈ డిస్టెన్స్ ఉంది, ఇంకా ఈ డిస్టెన్స్ రెండు కలిపితే మనకు టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ అంటే ఎలా ఉంటుందంటే చూస్తారు. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు ద స్టార్ అండ్ ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ మేకింగ్ an angle with 30 degrees. ఓకే, ఒక ట్రీ ఉంది ఇలా. ఓకేనా? ఏంటిమా ట్రీ ఎలా ఉంటుంది, వర్టికల్గా ఉంటుందా హారిజంటల్గా ఉంటుందా? వర్టికల్గానే కదా ఉండేది. సో దిస్ ఇస్ ద ట్రీ. ఏమైంది ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ ట్రీ ఏమైంది, ఓకేనా? సో దిస్ ఇస్ ద గ్రౌండ్. ఓకేనా? ఇంత పెద్దగా ఉన్న ట్రీ, ఓకేనా? ఏమైంది, ఇక్కడికి ఏమైంది, కట్ అయిపోయిందంటే బెండ్ అయిపోయింది. సో ఇలా బెండ్ అయిపోయి ఇలా పడిపోయింది. ఓకేనా? అంటే ఏంటి, ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్, ఓకేనా, ఈ పార్ట్ అంతా ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ పడిపోయింది. ఓకేనా? అంటే ఏంటి, ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్ ఇక్కడ టచ్ అయింది. ఓకేనా? ఇక్కడ ఉన్న పార్ట్ ఇక్కడికి టచ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మరి ఏంటి ఇక్కడ ట్రీ అంటే ఏంటి, సపోజ్ ఏ బి సి డి అన్నాం. ఇప్పుడు ట్రీ హైట్ అంటే ఎంత వస్తుంది, ఏడి వస్తుంది, డిసి వస్తుంది, అంతే కదా. లేకుంటే ఏబి అంటే ఏడి ఈక్వల్స్ టు సిడి అవుతుంది. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోకుండా పర్లేదు, కానీ ఇట్లా బెండ్ అయిందంటే ఖచ్చితంగా ఈ బి అనేది ఎక్కడికి వస్తుంది, ఈ ఏ అనే పాయింట్ ఇక్కడ టచ్ అయి ఉంటుంది. ఏ అనే పాయింట్ ఏమవుతుంది, టచ్ అయి ఉంటుంది. ఓకేనా? సపోజ్ ట్రీ అనుకోండి. ఓకేనా? ఈ ట్రీ ఏమైపోయింది, ఇది బెండ్ అయిపోయింది. ఇట్లా ట్రీ ఉంది, ఇది బెండ్ అయిపోయి ఏమైపోయింది, ఇట్లా పడిపోయింది. బెండ్ అయిపోయి ఏమవుతుంది, ఇట్లా బెండ్ అయిపోయి ఏమైంది, ఇట్లా వచ్చింది. ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది గ్రౌండ్కి టచ్ అవుతుంది. ఓకేనా? ఓకే, ఇది గ్రౌండ్కి అనేది టచ్ అవుతుంది. అదే అనమాట బెండ్ అయింది. బెండ్ ఇట్స్ బెండ్స్ టచెస్ ద గ్రౌండ్ విత్ మేకింగ్ an angle 30 degrees విత్ ఇట్. ఏంటిది, ఇక్కడ ఇట్లా పడిపోయినది ఇక్కడ టచ్ అయ్యేది ఎంత యాంగిల్ చేస్తుంది, 30 degrees చేస్తున్నట్టు. ఓకేనా? సో ఎంత యాంగిల్ చేస్తుంది, 30 degrees చేస్తుంది. ఓకే, ఉండేది ఒకటే రైట్ యాంగిల్. మనం ఏం అనుకోవాలి, సపోజ్ దిస్ ఈజ్ హెచ్ అందాం, దిస్ ఈజ్ ఎక్స్ అనుకోండి. ఈ వాల్యూ ఇచ్చేసాడు ఆల్రెడీ, బీను సీను ఇచ్చినాడు. అంటే ఏంటి, గ్రౌండ్, ఓకేనా, ఫుట్ ఆఫ్ ద ఏంటి చూడండి, దట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ అంటే ఇది నెక్స్ట్ టు ద పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్. టాప్ ఎక్కడ టచ్ చేస్తుంది, వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్, ఈ డిస్టెన్స్ ఇచ్చాడు. సో దట్ ఈజ్ 8 meters ఇచ్చాడు. ఓకే, ఇక్కడ రాసేస్తామా, గివెన్ వాట్ ఈస్ ద గివెన్, ఏబి ఈజ్ ఏ ట్రీ, ఏబి ఈజ్ ఏ ట్రీనే కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ టాప్ టచెస్ ద గ్రౌండ్. డిస్టెన్స్ బిట్వీన్ టాప్ ఆఫ్ ఫుట్ ఆఫ్ ఏ ట్రీ
tree and top touches the ground. Top touches the ground. Top touches the ground. 8 month, that is BC. That equals to 8 meters. ఇంకేమైనా ఇచ్చాడు ఇక్కడ మనకు ఏమి ఇవ్వలేదు కదా. సో మనం అర్థం చేసుకున్నాం బీడీ ఈక్వల్స్ టు హెచ్, నెక్స్ట్ సిడి ఈక్వల్స్ టు ఎక్స్, ఏడి ఈక్వల్స్ టు ఏమవుతుంది సిడి, ఏడి ఈక్వల్స్ టు సిడి, ఏడి ఈక్వల్స్ టు సిడి. మనకేం కావాలి ఇప్పుడు హైట్ ఆఫ్ ద ట్రీ కావాలి. సో height of the tree, height of the tree అదే అంటే ఎట్లా వస్తుంది ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ. ఏంటి మా హైట్ ఆఫ్ ద ట్రీ అంటే డిబి ప్లస్ యాక్చువల్గా అంటే ఏబి కదా ఈక్వల్స్ టు ఏబి. ఏబి అంటే ఏంటి ఏడి ప్లస్ డిబి, ఏడి ప్లస్ డిబి. సో వాట్ ఈస్ ఏడి వాల్యూ సిడి, CD plus BD, that equals to what is that ma x plus h. CD ante x plus BD ante h, x plus h. This is the original height of that before falling down. Okay na, right. Next ఇప్పుడు ఏం యాంగిల్ ఏంటి మా యాంగిల్ DCB equals to 30 degrees. Next DBC, triangle DBC is a right angled triangle. Right angled triangle. ఓకేనా రైట్. ఇదే ఇప్పుడు ఏం కావాలి మనకు రైట్ యాంగిల్ తెలుసు, ఇంకా యాంగిల్ ఉన్నది ఒకటే కదా. ఓకే ఇప్పుడు చూడండి ఈ హైట్కి దీనికి కూడా ఒకటి తెలిసిండేది ఇంకోటి తెలియదు. వన్ వాల్యూస్ వీ నో అండ్ వన్ వాల్యూ వీ డోంట్ నో. వీ హ్యావ్ టు టేక్ ద రిలేషన్ బిట్వీన్ దోస్ ఓన్లీ. సపోజ్ ఇఫ్ యూ టేక్ దీస్ టూ, వీ డోంట్ నో బోత్, హౌ వీ కెన్ ఫైండ్ అనదర్ వన్, వీ కెనాట్ ఫైండ్. సో ఏం చేయాలి ఇప్పుడు మనం, ఒకటి తెలిసినది, ఒకటి నోన్, ఇంకోటి అన్నోన్. ఓకేనా. సో నోన్ వచ్చేసి ఏంటి 8, అన్నోన్ హెచ్ లేకుంటే ఎక్స్. సపోజ్ ఇప్పుడు తీసుకుందాం. ఓకేనా. అంటే ఏంటి దిస్ ఇస్ ద ఆపోజిట్ కదా. సో ఆపోజిట్కి అడ్జసెంట్కి ఉండే రిలేషన్ ఏంటి tan కదా. సో tan 30 ఈక్వల్స్ టు tan 30 degrees. ఇక్కడ వస్తుంది సైన్ tan 30 degrees ఈక్వల్స్ టు వాట్ ఈస్ దట్ మా tan 30 degrees BD by BC, BD by BC is ma BD by BC. So H by 8, H by tan 30 value 1 by root 3, cross multiplication. So root 3 H equals to 8 into 1 8. So H equals to 8 by root 3, 8 by root 3. Okay na, H value తెలిసింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏంటి, దీనికి దీనికి ఉన్న రిలేషన్. ఎప్పుడు చూడండి దీనికి తీసుకున్నావా లేకుంటే దీనికి రిలేషన్ మీ ఇష్టం. ఆపోజిట్కి హైపోటెన్యూస్ ఉండే రిలేషన్ సైన్ తీసుకోవచ్చా. సైన్ 30 ఈక్వల్స్ టు సైన్ 30 ఈక్వల్స్ టు ఆపోజిట్ BD by CD, BD by opposite hypotenuse is CD. So H by X, H by X. What is 30? Sin 30 value 1 by 2. Okay. So cross multiply. So 2 into H, 2H, X into 1, X equals to 2H. Okay na. So put equation 1 in equation 2. This is equation 2. Put equation 1 in equation 2. ఏమొస్తున్నప్పుడు X equals to H value 8 by root 3 కదా.
So 2 into 8 by root 3. So x equals to 16 by root 3. నెక్స్ట్ ఏం చేయాలి మనం ఇప్పుడు హైట్ ఆఫ్ ద ట్రీ కదా మనకు కావాల్సినది హైట్ ఆఫ్ ద ట్రీ ఈక్వల్స్ టు ఏంటి మా హెచ్ ప్లస్ ఎక్సే కదా అదే కదా హైట్ ఆఫ్ ద ట్రీ హెచ్ ప్లస్ ఎక్స్ లేకపోతే ఎక్స్ ప్లస్ హెచ్ వాట్ ఈస్ ద హెచ్ వాల్యూ 8 by root 3 plus x value 16 by root 3. So both are like fractions. Correct. So 8 plus 16 24 by root 3. 24 ne emanachchu manam 8 3 is 8 into 3 by root 3 that equals to 8 into root 3 into root 3 by root 3 will 8 cancel. Then what is the answer? 8 root 3 meters is the answer of what is that? Height of the tree. దేనికి హైట్ ఎలా వచ్చింది హైట్ అంటే మన ఈ బీడీని నెక్స్ట్ బెండ్ అయిన పార్ట్ ఉంది కదా ఆ బెండ్ అయిన పార్ట్ అంటే ఈ సీడీ ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిందే మనకేంటది హైట్ ఆఫ్ ద ట్రీ ఒరిజినల్ ఎప్పుడు అది ఎప్పుడు ఏంటి ఆ స్టార్మ్ రాకముందు ఒరిజినల్ ఓకేనా ఆ హైట్ అనమాట ఇది 8 root 3 meters. This is the second. Next